అమ్మ కిచెన్కి స్వాగతం. ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1/2 kg క్యాప్సికమ్ కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, 1/2 కప్పు పల్లీలు, 1/2 కప్పు పెరుగు, కూరకి సరిపడ నూనె, తురుముకున్న కొబ్బరి 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, పసుపు చిటికెడు, కారం రుచికి సరిపడా, నువ్వులు 3/4 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూను, చింతపండు రసం తగినంత, బెల్లం 1 టేబుల్ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, సన్నగా తరిగిన టమాటా ముక్కలు 2, కొత్తిమీర 1 కట్ట సన్నగా తరుక్కోవాలి, తగినన్ని నీళ్లు. పదార్థాలు చూసారు కదా, తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. దానిలో పల్లీలు వేసి వేయించుకోవాలి. చూస్తారు కదా, ఇవి కొద్ది హాఫ్ వేగాక దానిలో నువ్వులు వేయాలి. రెండు కలిపి దోరగా వేయించుకోవాలి. చూసారు కదా, నువ్వులు చిటపటలాడుతున్నాయి, చక్కగా వేగిపోయి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకున్నాం. ప్యాన్లో కొబ్బరి తురుము వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి తురుము 3 కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఈ 3 కలిపి చల్లారాక మిక్సీ వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. దానిలో కూరకి సరిపడా 4 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఇది సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో క్యాప్సికమ్ని కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి. క్యాప్సికమ్ ముక్కలు ఉడికిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రేవీ రెడీ అయ్యాక దీనిలో కలిపి ఉడికించుకోవాలి. ఈ చల్లారిన పల్లీలు, నువ్వులు, కొబ్బరి మిశ్రమాన్ని మిక్సీ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇందాక కూరలో వేసుకోగా మిగిలిన ఆయిల్ని గ్రేవీకి వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాయి కదా, టమాటా ముక్కలు వేసుకుందాం. చూసారు కదా, టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి. మిక్సీ వేసుకున్న పౌడర్ అంతా దీనిలో వేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ పసుపు వేయాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, కారం 1 టేబుల్ స్పూన్. ఇవన్నీ బాగా కలుపుకొని దీనిలో వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాక ఇదంతా బాగా మరగనివ్వాలి. దీనిలో పెరుగు, కొద్దిగా బెల్లం,
చింతపండు రసం, ఇవన్నీ వేసాక బాగా మరగనివ్వాలి. చూసారు కదా, గ్రేవీ బాగా మరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేయాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాక ఒక 5 మినిట్స్ ఉడికించుకొని దించేసేయాలి. చూసారు కదా, గ్రేవీను క్యాప్సికమ్ ముక్కలు బాగా ఉడికిపోయాయి. వీటితో కలిసి బాగా ఉడికి నూనె బాగా పైకి తేలింది. నూనె ఎప్పుడైతే పైకి తేలుతుందో కర్రీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, క్యాప్సికమ్ మసాలా గ్రేవీ కర్రీ తయారైపోయింది. దీన్ని బిర్యానీలోకి తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి రుచి చూసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.